ప్రభువైన క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. 119వ కీర్తన 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. మహాపరిశుద్ధుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. యౌవనస్తులు దేని చేత తన నడత శుద్ధిపరుచుకుంటారు అని ప్రశ్న అడుగుతూ దేవుని యొక్క వాక్యమును చక్కగా గాయకొనుట చేతనే కదా అన్న మాట మనము ఇక్కడ చదివాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యములో ఎంతో శక్తి ఉంది. ఒక మనిషి దేవుని యొక్క వాక్యమును గాయకొన్నప్పుడు, దేవుని యొక్క వాక్యము లోబడడానికి ప్రయత్నం చేసినప్పుడు యౌవనస్తులు తప్పకుండా శుద్ధి చేయబడతారు, పరిశుద్ధపరచబడతారు, అలాగే నీతిమంతులుగా తీర్చబడతారు. హల్లెలూయా. యౌవనస్తులు అని కాదు, ఎవరైనా దేవుని యొక్క వాక్యము లోబడినప్పుడు దేవుని యొక్క వాక్యం ద్వారా వారు పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడతారు అని మనము గమనిస్తున్నాం. దేవుని యొక్క వాక్యము అనగా దేవుడే. వాక్యస్వరూపైన దేవుడు లోకమునకు నరావతరిగా దిగొచ్చారు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తు ఎవరు హృదయంలో అయితే ఉంటున్నాడు, ఆయన యొక్క వాక్యము ఎవరైతే లోబడుతున్నారో, ఆయన వాక్యము అంటే ఎవరికైతే భయభక్తి ఉన్నది, అటువంటి వాళ్ళు తప్పకుండా పరిశుద్ధంగా బ్రతకగలరు. వారిలోని ఏ పాపం ఉన్నా వాక్యం ద్వారా, యేసు రక్తం ద్వారా వాళ్ళు కడగబడి శుద్ధిపరచబడి దేవుని కోసం బ్రతికే బిడ్డలుగా ఉంటారు. దేవుడు అంటాడు కదా, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులుగా ఉండుడి అంటారు. ఆయనే పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధంగానే బ్రతకాలి. ఆయన పిల్లలైన మనము ఆయనలాగా బ్రతకాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకు మనం పరిశుద్ధంగా బ్రతకాలంటే దేవుని యొక్క వాక్యము మనకు అవసరం. ఈ వాక్యం ద్వారా మనము శుద్ధి చేయబడతాము. గనుక ప్రతిదినము దేవుని యొక్క వాక్యమును చదవాలి, ప్రతిదినం దేవుని యొక్క వాక్యము ధ్యానించాలి. అలాగే వాక్య ప్రకారం బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడు మనము తప్పకుండా పరిశుద్ధపరచబడి దేవుని కోసం బ్రతుకుచు ఆయన యొక్క బిడ్డలుగా అనేకుల ఎదుట సాక్ష్య జీవితం మనము చూపించగలం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనం పరిశుద్ధంగా ఉన్నామా లేదా ఈరోజు పరీక్షించుకోండి. అలాగే పరిశుద్ధత మనలోనే కనబడకపోతే దేవుని యొక్క వాక్యం ద్వారా శుద్ధిపరచబడుటకు ప్రతిదినం బైబిల్ చదువుతూ దేవుని యొక్క వాక్యమును ధ్యానిస్తూ దేవుని కొరకు బ్రతకడానికే ప్రయత్నం చేద్దాం. ప్రార్థన. మహిమగల తండ్రి, నీకు స్తోత్రము. నీ బిడ్డల అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఈ వాక్యముల బిడ్డలను బలపరచండి. వాక్యము ద్వారా మేము శుద్ధిపరచబడుతున్నాము గనుక నీ వాక్యమును ప్రేమించి భయభక్తులు కలిగి ప్రతిదినము చదువుతూ వాక్యమును హృదయములో ఉంచి నైనా ఎల్లప్పుడూ నీ వాక్యం లోబడి బ్రతికి జీవితం బిడ్డలకు దయచేయండి. నిజమే తండ్రి, మేము పరిశుద్ధంగా జీవించుట నీకు ఇష్టము గనక అలాగా బ్రతుకుచు నీ వాక్యము ఎవరైతే లోబడుతున్నారో వారికి అనేకమైన దీవెనలు ఉన్నాయి గనుక ఆ దీవెన ఆశీర్వాదం బిడ్డలందరికీ దయచేయమని యేసు పుణ్యనామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక.